ఇలాంటివి నిజంగా జరుగుతాయా? మీరేమంటారు కామెంట్లో చెప్పండి. ఇంకా భయపెట్టే కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరొకండి, మిమ్మల్ని మిగతా ప్రపంచం కన్నా ముందుగా భయపెట్టేది మేమే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక మన సరికొత్త థ్రిల్లింగ్ సస్పెన్స్ కథను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలుపెట్టే ముందు మీ అందరికీ కూడా ఒక సూపర్ స్పెషల్ రిక్వెస్ట్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల నాకు ఇంకా వీడియోస్ని తీయడానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రండి, మన దెయ్యాల ప్రపంచంలోకి. ఇప్పుడు మీరు వినబోతున్న స్టోరీ అనేది కృష్ణగిరి అనే గ్రామంలో జరిగింది. రహస్య గ్రామం, అంతరించిపోయిన పాదాలు. వెంకట్ అనే యువకుడు జర్నలిస్ట్ అయిన అతను వింతలు, శకలాలు, అపార్యాలు జరిగే చోట్లకు వెళ్ళి కథలు రాయడం అతని అభిరుచి. ఒకరోజు అతనికి ఒక వార్త దొరికింది. కృష్ణగిరి అనే పల్లెటూరిలో 5 మంది యువకులు గల్లంతయ్యారంట. ఒక్కరిని ఇప్పటికీ వెతకలేకపోయారట. ఎవరు పోలీసులకు చెప్పినా ఉపయోగం లేదు. గ్రామం నిశ్శబ్ద భయం ఆవరించింది. వెంకట్ అక్కడికి ప్రయాణం ప్రారంభించాడు. అతను చేరేసరికి చెట్టు, గుట్టలు, చీకటి అడవులు మధ్యలోనే ఆ గ్రామం. అందరూ గుంపుగా ఉన్నారు. ఎవరితో మాట్లాడినా ఒకే మాట, ఒకసారి రాత్రి 9 దాటిన తర్వాత బయటకు వెళ్ళొద్దు సార్. తాటి చెట్టు దాటి ప్రాణాలతో రారు. వెంకట్ అనుమానంగా చూస్తాడు. ఏం చెట్టు అది? ఎందుకు భయపడుతున్నారు? అప్పుడు శేఖర్ అని ఫారెస్ట్ ఆఫీసర్తో వెంకట్ మాట్లాడుతూ అతను చెప్పిన కథ రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంది. 15 సంవత్సరాల క్రితం అదే తాటి చెట్టు దగ్గర ఏకంగా 5 యువకులు తలలు లేని శవాలుగా కనిపించారు. పోలీసులు దర్యాప్తు, పాత ఫారెన్సిక్ నివేదికలు, కానీ ఎలా ఆధారం లేదు. అక్కడ దగ్గరలో ఉన్న పాత దేవాలయం మూసివేశారు. అప్పటి నుంచి తాటి చెట్టు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు. అతని కళ్ళల్లో భయం కనిపించింది. వెంకట్ మాత్రం మొండిగా నిర్ణయించుకుంటాడు. నేను ఆ చెట్టు దగ్గర రాత్రి ఉండాలని నిర్ణయించుకుంటాడు. మొదటి రోజు రాత్రి వెంకట్ కళ్ళకు కనిపించిన హడలింపు. రాత్రి 8:30 అయింది. వెంకట్ కెమెరా, వాయిస్ రికార్డర్, ల్యాంప్తో తాటి చెట్టు దగ్గరకు తనకు తానే కూర్చున్నాడు. 9 అయ్యింది. చుట్టూ శబ్దం లేదు. ఒక్కసారిగా గాలిలో మార్పు. అక్కడ తాటి చెట్టు దగ్గర నుంచి చప్పట్లు వినిపించాయి. ఎవరో పైకి ఎక్కుతున్నట్లుగా. వెంకట్ కెమెరా నుంచి తిప్పి చూస్తే ఖాళీ చెట్టు ఉంది. కానీ కెమెరాలో ఎవరో నీడలా చూస్తాడు. తలలేని ఆకారం నెమ్మదిగా కిందకి దిగుతుంది. ఊపిరి ఆగిపోయినట్లుంది వెంకట్కి. శిరీష గుట్టు చెప్పడం. రాత్రి అంతా అస్సలు నిద్రపట్టలేదు. ఉదయం గ్రామానికి తిరిగి వచ్చి వెంకట్ ఒక అమ్మాయిని శిరీష ఏమాత్రం ధైర్యంగా మాట్లాడుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఆ తాటి చెట్టు దగ్గర మాకు మూఢనమ్మకం ఉండేది. ఆవాహన పూజ చేయడానికి గ్రామంలో పాపలను త్యాగం చేయాల్సిందే అని ఆ పిల్లలను ఆత్మలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. వెంకట్ ఆశ్చర్యపోతాడు. పోలీసులకు చెప్పలేదా అని శిరీషను అడిగాడు. అప్పుడు శిరీష, చెప్పాం సార్, కానీ చీకటి రాజ్యం ఉండేది. ఎవరు విని సహాయం చేయలేదు. అప్పుడు ఆ పిల్లల ఆత్మలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. చివరి రోజు రాత్రి ప్రతీకారం. వెంకట్ మళ్ళీ తాటి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఈసారి
శేఖర్ కూడా కలిసి వెళ్ళాడు. అది అమావాస్య రోజు రాత్రి. చెట్టు దగ్గర మంత్రాలు వినిపిస్తున్నట్టు అనిపించాయి. నేల కింద నుండి చేతులు బయటకు వస్తున్నట్టు కనిపించాయి. ఒక్కసారిగా చెట్టుపై చూసేసరికి 5 పిల్లలు రక్తపు కళ్ళలతో చూస్తున్నారు. అక్కడ ఉన్న పెద్ద వృత్తపు బోర్డు మీద రాసి ఉంది, మా న్యాయం ఎవరికి చెప్తారు? అతీత శక్తులతో శేఖర్ స్పృహ కోల్పోయాడు. వెంకట్ గుండె బరువుగా మారింది. అప్పటికే శిరీష ఒక్క మాట చెప్పింది, వాళ్లకు మోక్షం ఇవ్వాలి, వాళ్ళ కథకు ప్రపంచాన్ని వినిపించాలి, అంతేకాదు నిజంగా వాళ్ళను ఎవరు చంపారో బయట పెట్టాలి. వెంకట్ కథ ప్రచురణ పతనమైన పాపులు. ఊర్లో జరిగే ఈ కథను వెంకట్ పూర్తిగా రాసి పెద్ద వార్తాపత్రికలో ప్రచురించాడు. నిజాలు బయటకు వచ్చాయి. అప్పటికి గ్రామ పెద్దలు అరెస్ట్ అయ్యారు. పాత పూజారి మరణించినట్టు తెలిసింది. కానీ మరణం అసాధారణంగా జరిగింది. చెట్టు కింద తల విరిగి పడి ఉంది. ఆ కథ చదివిన తర్వాత గ్రామంలో తాటి చెట్టును తగలబెట్టారు. అప్పుడు నెమ్మదిగా ఆత్మలు మసిపట్టినట్టున కనిపించాయి. పూర్తి ముగింపు. వెంకట్ తన చివరి లైన్ ఇలా రాశాడు, చెట్టు నీడను ఇస్తాయి, కానీ కొన్ని చీకటిని పంచుతాయి. అది కేవలం భౌతికంగా కాదు, అది చరిత్రలో నుండి ఒక రక్తపు ఆనవాళ్ళు. ఈ కథ మీకు నచ్చిందా? ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని థ్రిల్లర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.